న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పహల్గాం ఉగ్రదాడి, ఆ వ్యక్తికి వర్క్ బోర్డ్ బంపర్ ఆఫర్. అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభం, నరేంద్ర మోదీ శంకుస్థాపన. ఏపీ చరిత్రలో లిఖించదగ్గ రోజు చంద్రబాబు. కులగణనలో కేంద్రానికి తెలంగాణనే రోల్ మోడల్, కాంగ్రెస్ నేతలు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలోని బైసరన్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నప్పుడు 30 ఏళ్ల సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా అక్కడే ఉన్నారు. అతడు టూరిస్టులను తన గుర్రంపై స్వారీ చేయించి జీవనం సాగిస్తుండేవాడు. ఉగ్రవాదులు కాల్పులు చేస్తున్నప్పుడు ఆదిల్ మాత్రమే వారికి ఎదురు తిరిగారు. వారి నుంచి గనులు లాక్కోవడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు అతన్ని కాల్చి చంపారు. దాదాపు 3 రౌండ్లు అతని గుండెల్లో కాల్చారు. ఆదిల్ అక్కడక్కడే చనిపోయారు. కేరళలో 8,900 కోట్ల విలువ గల వింజిమ్జిమ్ అంతర్జాతీయ డీప్ వాటర్ బహుళార్థ సాధక ఓడరేవు నేడు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి దేశానికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ. వేద మంత్రాలు, ప్రత్యేక ఆచారాలు, శివనామస్మరణల మధ్య తెచ్చుకున్న కేదార్నాథ్ ఆలయం. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా 1,000 కోట్ల రూపాయల రాజధాని పనులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి దాదాపు 5 లక్షల మంది ప్రజలు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అందుకోసం ఉన్నతాధికారులతో పాటు మంత్రులు సైతం ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వందే మాతరం. ఇప్పుడు మన అమరావతి రైతులు జై హో అమరావతి, జై హో అమరావతి, జై హో అమరావతి. అద్భుతం, పరమాద్భుతం. మన ప్రధానమంత్రి వర్యులు specially being felicitated by our honorable chief minister and intricately designed Amaravati themed prime minister portrait memento ప్రత్యేకించి కళంకారి రీతిలో దీన్ని రూపొందించి ప్రధాని గారి పోర్ట్రేట్ని మొమెంటో రూపంలో అందిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ముఖ్య అతిథి. గత 5 ఏళ్లు అమరావతి రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అమరావతి రైతులు లాఠీ దెబ్బలు కూడా తిన్నారు. అమరావతి రైతులు మర్చిపోలేని పోరాటం చేశారు. అమరావతి రాజధానిగా ఉంటుందని ఆనాడు మాట ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మళ్లీ ప్రధాని మోదీతో రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభం. గత ప్రభుత్వం అమరావతి భవిష్యత్తును తుడిచిపెట్టేసింది. ధర్మయుద్ధంలో అమరావతి రైతులు విజయం సాధించారు. అమరావతి రైతుల త్యాగాలు మర్చిపోలేనివి. ఉద్యమంలో అమరావతి మహిళా రైతుల పాత్ర కీలకం. అమరావతి రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంది. రాజధాని రైతుల త్యాగాన్ని గత ప్రభుత్వం విస్మరించింది. అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా ఆవిర్భవిస్తుంది. రాజధాని రైతులు భూములు మాత్రమే ఇవ్వలేదు, రాష్ట్రానికి ఇక భవిష్యత్ ఇచ్చారు. రాళ్ళు రప్పల్లో మహానగరాన్ని చూసిన వ్యక్తి చంద్రబాబు. డెవలప్మెంట్, ఎంపవర్మెంట్, ఏ న్యూ ఇండియా ఈజ్ ఎమర్జింగ్. In this last 10 years, people have been empowered and 15 crore people have been brought out of poverty. That is his greatness. One side development, one side eradication of poverty. That is the philosophy, ideology of our Prime Minister. Recently, always what all you talk is keeping nation first, not individual interest, anybody personal interest, only national interest. Sir, we are all proud of you. Yesterday cabinet, you have taken one more revolutionary decision, that is caste census. It is a big game changer. I am confident you wanted to help the poorest of the poor, and also you want to bridge the gap between haves and have-nots. It is all possible only with you, with your public policies. I am very happy by announcing this. India is safe. India will become developed nation under his leadership. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు ధర్మయుద్ధంలో గెలిచిన అమరావతి రైతులు అమరావతి రైతులు గత 5 ఏళ్లుగా పోరాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని మేము మాటిచ్చారు. అమరావతి కోసం రైతులు 34,000 ఎకరాల భూములు ఇచ్చారు. గత 5 ఏళ్లుగా రాజధాని ప్రాంత రైతులు నలిగిపోయారు. రాజధాని రైతుల పోరాటం మరవలేనిది. అమరావతి రైతులు ధర్మయుద్ధంలో గెలిచారు. గత ప్రభుత్వం అమరావతి భవిష్యత్తును తుడిచిపెట్టేసింది. అమరావతి రైతులు పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు. దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని ఇంట్లో
పెద్దవాళ్ళని కానీ చాలామందిని 2000 పైచులకు రైతులు ప్రాణాలు కోల్పోయి మీరు నలిగి బాధపడి మీ కన్నీళ్ళు తుడిచే వాళ్ళు ఉన్నారా ఆ రోజునని చాలాసార్లు మహిళా రైతులు నన్ను అడిగారు. ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలుస్తుందా అని ఒకసారికి 5 సంవత్సరాల క్రితం మీరు అడిగారు. నేను ఆ రోజు ఆయనకి తెలియకుండా ఏది ఉండదు, అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆ రోజు మేమందరం కలిపి మాట ఇచ్చాం. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మళ్ళీ ఇంకొకసారి పునఃప్రారంభం జరగబోతుంది. ఇది ఆది శంకరాచార్య 1237వ జయంతి సందర్భంగా తిరిగి అమరావతి పునఃప్రారంభం కావటం చాలా ఆనందాన్ని కలగజేస్తుంది. మనందరం 5 కోట్ల మంది ప్రజలకి సంబంధించి ఇది ఒక హబ్, ఇది సెంటర్, నర్వ్ సెంటర్. ఇది అంటే మనందరికీ సంబంధించిన ఇల్లు. ఇది మనందరం ఎవరిని అడుగుతున్నామంటే, ఒక ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు. అనికేత్ అంటే అర్థం పరమశివుడు, ఇల్లు లేనివాడని. అలాంటి ఇల్లు లేనివాడు, కుటుంబం లేనివాడు 5 కోట్ల మంది కుటుంబాలకు, 5 కోట్ల మంది ప్రజల కోసం, ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి ఇల్లు లేకుండా 140 కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అక్కడ కామాఖ్య నుంచి ద్వారకా వరకు ప్రపంచమే, మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ, ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున, అమరావతి రైతాంగం తరపున, ఆడపడుచుల తరపున వారికి చేతులెత్తి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. దివిసీమ తుఫాన్ వచ్చి ప్రధాని నరేంద్ర మోదీ కొట్టే దెబ్బకు పాకిస్తాన్ తోకముడడం ఖాయమని మంత్రి నారా లోకేష్ అన్నారు. నవీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃప్రారంభ కార్యంలో ఆయన మాట్లాడుతూ ఉగ్రవాద దాడిలో చనిపోయిన కుటుంబాలకు నివాళులర్పించారు. ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉందన్నారు. పాకిస్తాన్కు సమాధానం చెప్పగలిగే మిస్సైల్ ప్రధాని మోదీ అని కొనియాడారు. మోదీ కొట్టే దెబ్బకు పాకిస్తాన్ తోకముడడం ఖాయమని చెప్పారు. 100 పాకిస్తాన్లు వచ్చినా భారత్ను ఏం చేయలేవని లోకేష్ అన్నారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అమరావతి కోసం పోరాడిన రైతులకు, ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా పహల్గామ్ ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి నేను నివాళులర్పిస్తున్నా. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది. పాకిస్తాన్ గీత దాటింది, అమాయకుల్ని చంపింది, చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశం నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సింహం ముందల ఆటలు ఆడకూడదు, ఆడితే ఏమవుతుంది? మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం. ఈరోజు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసేవారు కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది సెలవులు పెట్టిపోయారు. దట్ ఈస్ మన నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఎంటైర్ నేషన్ స్టాండ్స్ విత్ మన నమో. కేంద్రం ఈరోజు కులగణన చేయాలన్న నిర్ణయం తీసుకుంది. ఇది ఒక నిర్ణయం కాదు, ఇది ఒక సంచలనం. వేర్ అదర్స్ హెసిటేటెడ్ ఫర్ డికేడ్స్, నమో యాక్టెడ్, rewriting history with courage. True to his commitment to empower the marginalized and deprived, Namo's bold stroke will deliver social justice in its truest form. నమో గారికి ఆంధ్రప్రదేశ్ అన్న, అమరావతి అన్న ఎంతో ప్రేమ. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఎంత బిజీగా ఉన్నారో మనందరూ తెలుసు. ఆయన ఈ కార్యక్రమానికి వచ్చారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి 94 సీట్లు గెలిపించారు.
అందుకే మన ప్రధాని నమో గారు ఆంధ్రప్రదేశ్ కోరిన అన్ని కోరికలు తీరుస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కృషి వల్లే దేశవ్యాప్తంగా కులగణన చేయడానికి కేంద్రం ముందుకొచ్చిందని మంత్రి పొన్ని ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్లోని రాజ్భవన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ నేతలందరూ గవర్నర్ను కలిశారు. బీసీ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం చేపట్టే కులగణనకు తెలంగాణనే రోల్ మోడల్గా నిలుస్తుందని మంత్రి పొన్నం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఈ చట్టాన్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం దేశానికే రోల్ మోడల్ గా 42% స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి అవకాశాలు రిజర్వేషన్ కల్పించే విధంగా చట్టం చేసి, చట్టం కంటే ముందు ఎంపెరికల్ డాటా ప్రామాణికమైనటువంటి సమాచారాన్ని సేకరించి సబ్ కమిటీ చేసుకొని క్యాబినెట్ అప్రూవ్ చేసుకొని శాసనసభ ఆమోదించుకొని చట్టాన్ని ప్రభుత్వానికి అనుమతి కొరకు కేంద్రానికి పంపేటువంటి సందర్భంలో రాష్ట్రపతికి గవర్నర్ గారు న్యాయపరమైనటువంటి అంశాలన్నింటినీ పరిశీలించి దాన్ని రాష్ట్రపతి గారికి పంపడం జరిగింది. అందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులం బీసీ నాయకులం అందరం కూడా కలిసి ఈరోజు ధన్యవాదాలు చెప్పడం జరిగింది. తప్పకుండా తెలంగాణ తీసుకున్నటువంటి రోల్ మోడల్ ఏ కుల గణన సర్వే అయితే జరిగిందో అది ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కూడా 2025 క్యాష్ సెన్సెస్లో ఈ యొక్క కులాల సమాచారాన్ని కూడా తీసుకుంటామని చెప్పడాన్ని స్వాగతిస్తూ, తప్పకుండా తెలంగాణ రోల్ మోడల్. దీని మీద ఎవరైనా విమర్శ చేస్తున్న వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. వీళ్ళు గతంలో వ్యతిరేకించిన వాళ్ళు ఇలా మా తెలంగాణ ప్రభుత్వ ఆలోచనను కేంద్రం మార్గదర్శకత్వంగా ఆదర్శంగా తీసుకుంటే జీర్ణించుకోలేక విమర్శిస్తున్నారు. వాళ్ళు అటువంటి వాళ్ళను పట్టించుకునే అవసరం లేదు. ఇలా తెలంగాణ కానీ దేశవ్యాప్తంగా ఉన్న బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించిన ఏ నిర్ణయం జరిగిందో ఆ నిర్ణయాన్ని అందరం కూడా బలహీన వర్గాల నాయకులను స్వాగతిస్తూ ఉన్నాం. గవర్నర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాన్ని పరిపూర్ణంగా అమలు చేసినటువంటి ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మేము గతంలో ఎన్నికల ముందు కామారెడ్డిలో నేను ప్రవేశపెట్టిన డిక్లరేషన్లో భాగంగా బంగ్లా నుండి ముస్లింలు బీహార్లోకి వస్తే వాళ్ళ పిల్లలు తెలంగాణలోకి వచ్చి మదర్సాలో చదువుతున్నారంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. జరుగుతుందనేటువంటి విషయంలో విచారణ జరిపినప్పుడు మొత్తం తెలంగాణ కాదు దేశం మొత్తం ఆశ్చర్యపోల్సినటువంటి విషయాలు ఉన్నాయి. అక్కడ ఆ మదర్సాలో 70 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిన్నారం దగ్గర ఘర్షణ కారణమైనటువంటి మదర్సాలో 70 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎక్కడోళ్ళు? జిన్నారం వాళ్ళు, బొల్లారం వాళ్ళు, పటాన్చేరు వాళ్ళు, రామచంద్రపురం వాళ్ళు, సిద్దిపేట వాళ్ళు, ఇంకెవరో పక్కోళ్ళేమో అనుకున్నా నేను. మొత్తం విచారణ చేసి చూస్తే తేలింది ఏంటంటే ఆ 70 మందిలో 65 మంది 70లో 65 మంది పిల్లలు మీది ఏ ఊరు అని అడిగినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం కిషన్ గంజ్ బీహార్ అని చెప్తున్నారు వాళ్ళు. పట్టణంలో గత 130 ఏళ్లుగా ప్రసిద్ధి పొందిన శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఈ నెల 6-7 తేదీలలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం అధ్యక్షుడు నారాయణ శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ ఉత్సవాలకు కర్నూలు చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు, మాజీ మంత్రి కర్నూలుకు చెందిన టీజే వెంకటేష్, రాష్ట్ర ఎంఎస్ఎంఈ సర్ఫ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు విచ్చేస్తారని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు తెలిపారు. ఈ మేరకు సభ్యులతో కలిసి కరపత్రాలు ఆవిష్కరించారు. నిర్వహించడానికి తలపెట్టాము. ఈ మన దేవస్థానం నుంచి కూడా ఈ పూజా కార్యక్రమాలు, ఉత్సవాలే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు కూడా రోజు నిత్యాన్న ప్రసాదం కానీ, అలాగే ఫ్రీ హాస్టల్ స్టూడెంట్స్ కానీ, కళ్యాణ మండపం కానీ అనేక సేవా కార్యక్రమాలు దేవస్థానం నుంచి జరుగుతుంటాయి. అదే ఇప్పుడు ఈ ఉత్సవాల రూపంలో ఇక్కడ అమ్మవారికి ఇటు అటు ఉపాలయాల్లో కృష్ణుడి ఆలయం ధనుర్మాసంలో చాలా అద్భుతంగా ఉత్సవాలు జరుగుతాయి. అలాగే శివాలయం ఉంది. ఆ శివాలయం కూడా కార్తీక మాసంలో శివరాత్రిలో అద్భుతంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. మన కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శ్రావణ మాసం ఉత్సవాలు, అలాగే దసరా నవరాత్రులు, మళ్ళీ అమ్మవారి జయంతి ఉత్సవాలు, మళ్ళీ ఆత్మార్పణ దినం, ఇవన్నీ కూడా అద్భుతంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం కూడా అలాగే ముందు గొప్ప గొప్ప కార్యక్రమాలు అమ్మవారికి బంగారు చీర చేయించడం జరిగింది. 3.5 కేజీలతో బంగారం చీర చేయించడం, ఊర్లో భక్తులందరూ కలిసి, ధర్మకర్తలందరూ కలిసి అది చేయించడం జరిగింది 2008లో. అలాగే 2016లో కూడా వజ్ర కిరీటం చేయించడం జరిగింది అమ్మవారికి భక్తులందరూ సహకారంతో, ధర్మకర్తతో. ఈ దేవస్థానం గౌరవాధ్యక్షుడు కొలగట్ల వీరభద్రస్వామి గారి ఆధ్వర్యంలో కూడా ఇవన్నీ జరుగుతుంటాయి. వారి సూచన మేరగా కూడా అన్ని జరుగుతుంటాయి. అదేవిధంగా ఈ జయంతోత్సవాలకు కూడా ప్రత్యేకంగా ఈ 6-7 తేదీల్లో, మే 6-7 తేదీల్లో 6వ తేదీ సాయంత్రం కలశ పూజ,
108 కరసాలతో పూర్తి చేయడం జరుగుతుంది. పహల్గాం ఉగ్రదాడి, ఆ వ్యక్తికి వర్క్ బోర్డ్ బంపర్ ఆఫర్. అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభం, నరేంద్ర మోదీ శంకుస్థాపన. ఏపీ చరిత్రలో లిఖించదగ్గ రోజు చంద్రబాబు. కులగణనలో కేంద్రానికి తెలంగాణనే రోల్ మోడల్, కాంగ్రెస్ నేతలు. ఇవి బులెటిన్ విశేషాలు.